దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశంలోని యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వాళ్ళే పరిశ్రమలు పెట్టి ఈ దేశాభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనేది ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, క్రౌన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ గురి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను క్రౌన్ ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత నాకు అర్థమైనది ఏంటంటే, మనం ఉద్యోగం చేసుకుంటూ పోతే జరిగే అభివృద్ధి చాలా చిన్నది. ఎవరమైతే మనము మన ఆలోచన పరిధిని ఆ ఉద్యోగ స్థాయి నుంచి పెంచుకుంటూ వెళ్ళి మనం ఒక ఎంటర్ప్రీనర్గా మనకు సంబంధించిన దాంట్లోనే చిన్న ఉద్యోగ కల్పన చేస్తూ మనము ఒక ప్రోడక్ట్ని అభివృద్ధి చేసుకుంటూ, మీరు ప్యాకేజింగ్ మిషనరీ కొంటారా, ఇంకా ఏ అప్లికేషన్ తీసుకుంటారా, ఎలాంటి షాప్స్ పెడతారా అనేది సెకండరీ. బట్ మీరు మాత్రం తప్పనిసరిగా ఏదైనా ఎంటర్ప్రీనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ దిశగా ఈ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో సాఫ్ట్వేర్ చదువుదాము, సాఫ్ట్వేర్ చదివిన తర్వాత పోయి గూగుల్లోనో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలలోనో జాయిన్ అవుదాము అనుకునే కాలాన్ని వదిలేసేసి, మనం చదివిన చదువు ద్వారా మనం ఎలాంటి ప్రోడక్ట్ను ఉత్పత్తి చేయగలుగుతాం, మనం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం, మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం అనే దిశగా ఈ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యువత ఏం చేస్తున్నారు అంటే, మనం గూగుల్లో జాబ్ కొట్టాలి, లేకపోతే కాంటినెంట్లో జాబ్ కొట్టాలి, ఇదే సాఫ్ట్వేర్ దృష్టితో ఉన్నారు. ఈ ఏఐ వచ్చిన తర్వాత అన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గాలిలో దీపాలు అయిపోయినాయి. సో నేనేమో కోరుకుంటున్నా అంటే, చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా పారిశ్రామిక ఉత్పత్తులను డెవలప్ చేయడం కోసం శ్రమలు పెట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్క యువత ఈ ఎంటర్ప్రీనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ యువతకు సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను.